ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, మరి కృపచేతనే మనం రక్షింపబడ్డాం. అది మన వలన కలిగినది కాదు, కేవలం దేవుని వలన మాత్రమే మనం రక్షింపబడ్డాం కదండి. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం చదివినట్లయితే, ఈ లోకంలో మనం చూసినట్లయితే, ఈ లోకంలో నీకున్న అర్హతను బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న మరి ఆస్తిని బట్టో, నీకున్న బ్యాక్గ్రౌండ్ బట్టో నీకు విలువిస్తారు. కానీ నీకు ఏ అర్హత ఉందని మరి యేసయ్య తన స్వరక్తం పెట్టి నేను కొన్నాడు. ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నీ అర్హతను, నీ యొక్క అందాన్ని చూసి ప్రేమించే లోకం కావాలా? అసలు ఏ అర్హత లేని నిన్ను, ఎందుకు పనికిరాని నిన్ను, నన్ను మరి ఏమీ ఆశించకుండా నిన్నుగా నువ్వెలా ఉన్నావు అలాగే మరి ప్రేమించే యేసయ్య కావాలా? ఒక్కసారి మరి ఈ రెండిటిలో తేడా చూద్దామా? నిజమైన ప్రేమను పొందాలనుకుంటున్నారా? అయితే ఈ సమయంలో కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకుందామా? మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి కీర్తన గ్రంథం కూడా మనం చూసినట్లయితే, కీర్తనలు 22వ అధ్యాయంలో, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆమేన్. మరి ఈ సమయంలో ఒక పాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ఆమేన్. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వారు బలమైన జనమగును. అవునండి, ఈ లోకంలో మనం ఎన్నిక లేని వారు, ఎందుకు పనికిరాని మనం అనుకుంటాం. కానీ మీకు విషయం తెలుసా? యేసయ్యకి మనం చాలా స్పెషల్ అండి. యేసయ్య ప్రేమ, ఎంత ప్రేమ మన పట్ల చూపిస్తాడండి. మన అర్హతను చూడటం, ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు మన దేవుడు. దేవుడు మనలో కోరుకునేది, మన నుంచి ఆశించేది నీకున్న అర్హత కాదండి, నీకున్న అందం కాదు, కానీ మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధింపవలను. ఆమేన్. మరి దేవుడు కోరుకునేది మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి. ఆయన మాత్రం ఆయన ఆశపడుతున్నాడు. మన స్తుతులను ఆయన ఆశపడుతున్నాడు. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. మన స్తుతి సింహాసనాలపై ఆసీనుడైన దేవుడు ఆయన. పరిశుద్ధ దూతలు చూడండి, నిత్యం మరి పరిశుద్ధుడు 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 అని దేవదూతలు నిత్యం ఆయన పొగుడుతూ, కొనియాడుతూ, స్తుతిస్తూ ఉంటాయి. కానీ ఆ దేవదూతలకు కూడా లేనటువంటి గొప్ప ధన్యత, తండ్రి, నాయన అని పిలుచుకునే గొప్ప ధన్యత ఆయన మనకిచ్చాడు కదండి. బహుశా ఇటువంటి ఆరాధన ఆనాడు దావీదు చేసుంటాడు కదండి. అందుకే ఒక గొర్రెల కాపరి రాజుగా చేయబడ్డాడు. అందుకే దావీదును నా హృదయానుసారుడు అన్నాడు నా యేసయ్య కదండి. మన యేసయ్య దావీదును హృదయానుసారుడు, నా హృదయానుసారుడు అంటాం. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మరి ఎదురుగా రెండవది మనం చూసుకున్నట్లయితే, ఎదురుగా క్రూర మృగాలు, భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ మరి తేడా వస్తే మరణమే శరణం కదండి. అయినప్పటికీ నా హృదయం అంతా దేవుని నింపుకొని, తన హృదయం అంతా కూడా దేవుని నింపుకొని, తన పూర్ణ ఆత్మతో, తన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాడు. దానియేలు యొక్క అచంచలమైన ఆరాధనకు క్రూర మృగాలైన సింహాల నోళ్ళు మూయబడ్డాయి. ఎంత అద్భుతం కదండి. హల్లెలూయా.
మరి మూడవదిగా మనం చూసినట్లయితే అటువంటి గొప్ప ఆరాధన చేయడానికి, దేవునికి ఇష్టమైన ఇంపైన ఆరాధన చేయడానికి నీవు ఇష్టపడుతున్నావా? అయితే ఇలా ఆరాధించే హృదయాన్ని నాకు కూడా ఇవ్వమని యేసయ్యను మనం కూడా అడుగుదామా? మీరు మీరు ఇష్టమైతే నాతో కలిసి ప్రార్థిస్తారా? ఒకసారి ప్రార్థిద్దామండి. మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. నేను కూడా నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నాను.